రవితేజ సినిమాలు వరుసగా ఎన్ని ఫ్లాప్ అయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రెమ్యునరేషన్ పెరిగిందే గానీ తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ మూవీ ఒక్కటి లేకపోయినా మాస్ రాజా సినిమా బిజినెస్ 30 కోట్లకు తగ్గడం లేదు. 31న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ షోస్తో రిలీజ్ అవుతున్న మాస్ జాతర థియేట్రికల్ రైట్స్ ఎంత కమ్ముడయ్యాయో చూసిద్దామా? మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత రవితేజ గ్యాప్ తీసుకొని నటించిన సినిమా మాస్ జాతర టైటిల్ కి తగ్గట్లే యాక్షన్ కమ్ కమర్షియల్ ఫార్మాట్ లో రూపొందింది. ఈ మూవీతో రైటర్ భాను భోగవరపు మెగాఫోన్ పట్టాడు. సినిమా షూటింగ్ టైంలో రవితేజ 2 సార్లు గాయపడడంతో సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ 31న థియేటర్స్ లోకి వస్తోంది. ధమాకా హిట్ తర్వాత మరో సక్సెస్ లేని రవితేజ కలిసొచ్చిన శ్రీలీలతో రెండోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు. రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు క్రేజ్ తగ్గిందేమో గానీ రెమ్యునరేషన్ మాత్రం తగ్గలేదు. ఒక రకంగా హీరో తనకున్న క్రేజ్ కి విరుద్ధంగా పారితోషికం పెంచాడే గానీ తగ్గించలేదు. ఏ దర్శకుడితో ఏ సినిమా చేసినా బిజినెస్ కూడా తగ్గకపోవడం విశేషం. మాస్ జాతర వరల్డ్ వైడ్ గా 30 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అవుతోంది. రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రైట్స్ 31 కోట్లకు అమ్ముడయ్యాయి. మిరాయి ఫేమ్ ఘట్టంనేని కార్తిక్ డైరెక్షన్ లో రూపొందిన ఈగల్ బిజినెస్ 21 కోట్లకు జరిగింది. రవితేజ సినిమా హిట్ అయితే బిజినెస్ 20 కోట్లైనా 30 కోట్లైనా వచ్చేస్తుంది. అదే ఫ్లాప్ అయితే 10 కోట్లు రావడం కూడా కష్టమే. మాస్ రాజా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు 37 కోట్లకు బిజినెస్ జరిగింది. ఇప్పటికీ ఇదే టాప్ కాగా మిస్టర్ బచ్చన్ 31 కోట్లకు, మాస్ జాతర 30 కోట్లకు అమ్ముడైంది. రవితేజ మార్క్ స్టైల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మాస్ మూవీపై రవితేజ చాలా ఆశలే పెట్టుకున్నాడు.